లాస్ట్ వీడియోలో మనం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం చేశాం. టెంపుల్ సిటీ లాంటి అద్భుతమైన స్థలం అది. కానీ మన యాత్ర ఇక్కడ ఆగలేదు. ఈరోజు మనం ఇంకో 2 ప్రాచీన దివ్యక్షేత్రాలు చూడబోతున్నాం. పంచభూతాల్లో ఒకటైన జలతత్వ క్షేత్రం జంబుకేశ్వర టెంపుల్. ఒక రాతి కొండపై ఉన్న ప్రాచీన వినాయకుని ఆలయం ఉచ్చి పిల్లయార్ దేవాలయం. శ్రీరంగం టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ 1½ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం విజిట్ చేయబోయే జంబుకేశ్వర టెంపుల్. పంచభూత క్షేత్రాల్లో జలతత్వాన్ని రీప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న లింగాన్ని జలలింగం అని పిలుస్తారు. ఎందుకంటే లింగం కింద నుండి నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. శివుణ్ణి ఇక్కడ జంబుకేశ్వరర్ అని, అమ్మవారిని ఇక్కడ అఖిలాండేశ్వరి దేవి అని ఆరాధిస్తారు. ప్రాచీన కాలం నుండి ఈ స్థలంలో ఒక జంబు వృక్షం కింద శివలింగం స్వయంగా ప్రకటం అయిందని పురాణం చెబుతుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రశ్నించిందని పురాణం చెబుతుంది. అప్పుడు శివుడు ఆమెకి భూమిపైకి వెళ్ళి తపస్సు చెయ్యి, అక్కడ నేను వచ్చి నీకు ఉపదేశం చేస్తానని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి కావేరీ నది తీరంలో ఉన్న ఒక ప్రదేశానికి వచ్చి నది జలంతోనే ఒక శివలింగాన్ని స్వయంగా నిర్మించి తపస్సు ప్రారంభించింది. అందుకే ఈ క్షేత్రంలో ఉన్న లింగం నీటి తత్వాన్ని సూచించే జలలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ లింగమే నేటి జంబుకేశ్వర స్వామి. ఇంకొక స్థల పురాణం కూడా ఉంది. ఒకసారి శివభక్తుడైన ఒక ఏనుగు మరియు ఒక సర్పం ఈ ప్రదేశంలో శివలింగానికి ఆరాధించడం ప్రారంభించారు. ఏనుగు రోజు నీరుతో లింగాన్ని స్నానం చేయడం, సర్పం లింగంపై పుష్పాలు మరియు బిల్వదళాలు పెట్టి ఆరాధించడం చేసేది. ఇద్దరి మధ్య భక్తి స్పర్ధ జరిగేది. కానీ శివస్వామి ఇద్దరి భక్తిని స్వీకరించి వారికి మోక్షం ఇచ్చాడు. ఆ జంబువృక్షం కింద జరిగిన ఈ దివ్య చరిత్ర వల్లే ఈ ప్రదేశానికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో ప్రవేశించగానే మనసుకి శాంతి, హృదయానికి ప్రసన్నత కలుగుతుంది. జలతత్వం అంటే జీవితం. ఆ జీవధారిని రిప్రజెంట్ చేస్తుంది ఈ పవిత్ర స్థలం. ఇప్పుడు మనం రాతికొండపై ఉన్న ఉచ్చి పిల్లయార్ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ ఆలయం ఒక పెద్ద రాతికొండపై ఉంటుంది. అక్కడికి చేరడానికి స్టెప్స్ ఎక్కాలి. కానీ పైనుండి కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఉచ్చి పిల్లయార్ దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం తెలుసుకుందాం. రామాయణ అనంతరం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత అయోధ్య నుండి శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని విభీషణునికి వరంగా ఇచ్చారు. రాముడు ఒక షరతు పెట్టాడు, ఈ విగ్రహాన్ని ఎక్కడ భూమి మీద పెట్టినా అక్కడే నిలిచిపోతుందని. విభీషణ ఆ విగ్రహాన్ని లంకకి తీసుకెళ్తున్నప్పుడు కావేరీ నది దగ్గర కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపం ధరించి వచ్చాడు. విభీషణ ఆ బాలుడికి విగ్రహాన్ని కొంచెం సేపు పట్టుకోమని ఇచ్చాడు. కానీ వినాయకుడు విగ్రహాన్ని భూమి మీద పెట్టాడు. అప్పుడు ఆ విగ్రహం అక్కడే స్థిరంగా నిలిచిపోయింది. అదే ఈరోజు మనం చూస్తున్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, శ్రీరంగం. విభీషణుడు కోపంతో ఆ చిన్న బాలుడు వెనకాతల పరిగెట్టాడు. ఆ బాలుడు సాధారణ బాలుడు కాదు, స్వయంగా వినాయకుడే. వేగంగా ఆ రాతి కొండపైకి ఎక్కిపోయాడు.
కోపంతో ఉన్న విభీషణుడు అతన్ని పట్టుకుని తన చేతితో వినాయకుడి తలపై స్వల్పంగా తట్టాడని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ రోజుకి ఉచ్చి పిల్లయార్ విగ్రహం తలపై ఒక చిన్న గుర్తు కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు. అలా ఆ క్షణం నుండి ఆ రాతి కొండపై వినాయకుడు స్థిరంగా విరాజిల్లడం ప్రారంభించాడు. ఇప్పటికీ అక్కడ భక్తులు దర్శనం ఇస్తూ బుద్ధి, విజయాలు, ధైర్యం ప్రసాదిస్తున్నాడు. జంబుకేశ్వర్ టెంపుల్ నుండి ఉచ్చిపిల్లియార్ టెంపుల్‌కి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో తీసుకుంటే ఈజీగా 20, 30 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు. యాక్చువల్‌గా శ్రీరంగం, జంబుకేశ్వర్ టెంపుల్, ఉచ్చిపిల్లియార్ టెంపుల్ ఇవన్నీ ఒకే రోజులో కవర్ చేయొచ్చు. ఎలా కవర్ చేయాలి? బెస్ట్ రూట్ ఏంటి? టైమింగ్స్ అండ్ ప్లానింగ్ ఎలా ఉండాలి? నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే శ్రీరంగంకి ఎలా రీచ్ అవ్వచ్చో ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డీటెయిల్స్ మిస్ అవ్వకుండా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ బావుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.